ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. సిర్పూర్ నియోజకవర్గం శాసనసభ్యులు పాల్వై హరీష్ బాబు ఈ రోజు నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవితో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రానికి ఏమి చేస్తుందని ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానంగా ఈ మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. కేవలం సిర్పూర్ నియోజకవర్గానికి గత 100 రోజుల్లో 100 కోట్ల రూపాయల నిధులు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని, ఇది కేవలం మోదీజీ నాయకత్వం వల్లే సాధ్యమవుతుందని అన్నారు. అదే ఒరవడిలో రాష్ట్ర ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గానికి ఏమి చేసిందని, కనీసం కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని, గతంలో మంజూరైన పనులు కూడా చేయించడంలో కూడా విఫలం అయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్తి అవతారం ఎత్తి ఈ 4 నెలల్లో 20,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందని, ఈ నెల 23వ తారీఖు ఇంకో 1,500 కోట్ల రుణం కోసం ఆర్బీఐ వద్ద బాండ్ల వేలానికి పూనుకున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రానికి ఏం తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆయనకు వాస్తవాలు తెలియక కాదు, సెలెక్టివ్ గా కొన్ని విషయాలు ఇగ్నోర్ చేస్తున్నారనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు ఇదివరకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన నిధులు కానివ్వండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో వారు పూర్తిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, ఒక బుక్లెట్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నేను శాసనసభ్యునిగా ఒక్క నియోజకవర్గాన్ని చూపిస్తూ గత 100 రోజుల్లో మా నియోజకవర్గంలో మోదీజీ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంటే లోకల్ ఫ్యాక్టర్స్ ని ఉటంకిస్తూ మీకు, అంటే మీరు మిగతా నియోజకవర్గాల గురించి నేను ప్రస్తావించకుండా కేవలం ఒక్క నియోజకవర్గంలో మోదీజీ ప్రభుత్వం గత 100 రోజుల్లో ఏం చేసిందో అని చెప్పు. దాని ద్వారా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తాం. ఒక్క సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం వెనుకబడ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, గిరిజనులు అధికంగా ఉండే జిల్లా, నెంబర్ 1 నియోజకవర్గం అని చెప్పి చాలా వెనకబడేసిన జిల్లా మాది. వెనకబడ్డ జిల్లా, వెనకబడ్డ నియోజకవర్గం. నాకు తెలిసి 119 నియోజకవర్గాల్లో మా అంతా అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం ఇంకోటి లేదు అనంటే అతిశయోక్తికి లేదు. 100 రోజుల్లో నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత 100 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చిన విషయాన్ని మీకు ప్రస్తావించడానికి సంతోషిస్తున్నాను. మేము రాష్ట్రంలో అధికారం లేవు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. మంత్రులు అయితే మొత్తానికి ముఖం చాటేశారు. కనీసం మాకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం మాకు దక్కాల్సిన గౌరవ మర్యాదలను కూడా మాకు దూరం చేసే పరిస్థితి, ఏటికి ఎదురెదుకున్న పరిస్థితుల్లో మేము 100 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్, అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని మీకు తెలియజెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే, విషయం చాలా వరకు కనుమరుగైపోతుంది, వెనుకబడిపోతుంది. వీళ్ళ గోబెల్స్ ప్రచారంలో, అడ్డగోలు మాటల్లో సెలెక్టివ్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విధానాన్ని ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. మా నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఉదాహరణగా తీసుకుంటే, మేము ఒక ప్రతిపాదన పెడితే రైల్వే మంత్రి గారు, మేము ఢిల్లీ పోయి ప్రతిపాదన పెట్టి నెల రోజులు కూడా కాదు, 53 కోట్ల రూపాయల ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేసి కాగజ్నగర్ టౌన్ కు, కాగజ్నగర్ రూరల్ మండలానికి అనుసంధానంగా ఒక ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గత 30 సంవత్సరాలకు మా ప్రధాన డిమాండ్ ఉంది. మేము జస్ట్ ఒక సంతకం పెట్టి వారు పూర్తిగా నియోజకవర్గంలో రైల్వే క్రాసింగ్స్ ఏమి లేకుండా చేస్తాను ఒకటే మాట ఇచ్చింది. దానికి అనుగుణంగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరిగింది. అట్లనే గడ్కరీ జీ దగ్గరికి వెళ్తే ఆయన సర్వీస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, జాతీయ రహదారుల సంస్థ వారి కిందనే వస్తుంది. మేము అడగగానే 5 ఎమ్మెల్యేలు మేము పోయినాం ఆయన దగ్గరికి లాస్ట్ మంత్, అంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందు. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నిధులు ఇస్తున్నారట, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు వాళ్ళు, మా ప్రతిపాదన ఏమి తీసుకోవట్లేదు అని మేము 5 ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు,
మరియు కామారెడ్డి ఎమ్మెల్యే శాసనసభాపక్ష ఉపనేత శ్రీ వెంకటరమణారెడ్డి గారు మేము 5 పోయి ఆయన దగ్గర కూర్చుంటే మా దగ్గర తీసుకున్న ప్రతిపాదనలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అడిగి తీసుకొని 100 కోట్లకు పైగా నిధులు మా 5 శాసనసభ్యులకు ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గానికి 18 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద పెంచుకల్పేట మరియు దయగా మండలాల మధ్యలో అనుసంధానించే ప్రధానమైన పెద్దవాగు మీద బ్రిడ్జ్ నిర్మాణానికి వారు నిధులు విడుదల చేశారు. టెండర్ కూడా అయిపోయింది. నిధులు విడుదల చేయడం, టెండర్ అయిపోవడం అంతా ఒక వారం రోజులు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ఫినిష్ చేశారు. మేము జూన్ 4 నాడు శంకుస్థాపన చేయడమే తరువాత ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత. కానీ ఆమె బాగా ఇటువంటి లెటర్లు బయటకు వచ్చిన తర్వాత ఇక శాసనసభ్యులుగా మాకు ఉన్న అధికారాలను కూడా మీరు పక్కన పెట్టినట్టే. ఇంత దారుణం. మేమున్న కలెక్టర్ గారి కంప్లైంట్ చేశాం. రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద గ్రామాల్లో చాలా ఇబ్బంది ఉన్నది. మీరు కొన్ని చోట్ల బోర్వెల్స్, కొన్ని చోట్ల పైప్ లైన్స్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉందంటే ఆ డిఈ గారు అంటారు మీరు సీతక్క గారు లెటర్ చేస్తారు. మహిళా మంత్రి, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. కానీ లేకపోతే కేసీఆర్ ఒక పదప్రయోగం చేయాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ పదప్రయోగం అయితే మీకు అందరికీ తెలుసు కదా. మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన రిప్రజెంట్ చేసింది. నేను చివాటు పెట్టి అటువంటి పదప్రయోగం చేస్తే కానీ వీళ్ళు వినే పరిస్థితులు లేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అని నెత్తి నోరు మొత్తుకుంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభ్యులకు స్థానికంగా మీరు సహకరించే పరిస్థితులు లేవు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రజాస్వామ్యంలో 4 కాలాల పరిణితులు అంతే తప్పించి అడ్డగోలు వ్యవహారం చేసి మాకు బేసిక్ మేమేం కొత్త మిమ్మల్ని నిధులు అడగట్లేదు. నేను చెప్పినప్పుడు ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్త అవతారం ఎత్తింది. వీళ్ళ దగ్గర మేము ఏం ఆశించట్లేదు. మేము ఆశించాల్సిందన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెచ్చుకుంటాం. మేము ఆ సమస్యలను పరిష్కరిస్తాం. స్థానికంగా మేము నాయకత్వాన్ని నిర్వహిస్తాం. కానీ మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారులను కూడా కాలరాసే హక్కు మీకు లేదు అని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి గవర్నర్ గారికి మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ లేఖ ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి. ఇటువంటి దుర్గు చర్యలు, ఇటువంటి రాజ్యాంగేతర చర్యల్ని అరికట్టాల్సిన అవసరం మీ మీద ఉన్నది, ప్రభుత్వం పెద్దగా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని మీరు చెప్తే ఏమన్నా వింటారు అనే నమ్మకంతో మీకు లెటర్ రాయడం జరిగింది. అట్లనే మేము సీతక్క గారు కూడా బహిరంగ లేఖ రాయడం జరిగింది. నిన్న చాలా మీడియా దృష్టిలో కూడా వచ్చి ఉంటుంది. అక్కడ సీతక్క గారి పేరు చెప్పి అడ్డగోలుగా అక్కడ కాంగ్రెస్ నాయకులు వసూలకు పాల్పడుతున్నారు, డాక్టర్లను బెదిరిస్తున్నారు, వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు, డబ్బులు తీసుకురమ్మంటున్నారు, ఎలక్షన్ ఫండ్ కావాలంటున్నారు, లోక్సభ ఎలక్షన్ కొట్లాడాలంటున్నారు. మీరు ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా కూడా మీకు గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇట్లనే రెచ్చగొడతా ఉండండి. మేము గ్రౌండ్ లో ఇంకా కమిట్మెంట్ తోటి పనిచేస్తాం, అకుంఠిత దీక్షతో పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇంకా 4 ఎక్కువ ఓట్లు సంపాదిస్తాం. మీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం. దాంట్లో తేడా లేదు. మీరు అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. రేపు ఎలక్షన్లు కానివ్వండి, రేపు ఎన్నికలు కానివ్వండి, మీకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలనే ఆలోచన ఉంటే మీరు మాకు ఎట్లా సహకరించారో మేము కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ విషయాల మీద గవర్నర్ గారు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి జై.